నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ పెళ్ళ ఎపిసోడ్ 7. మనసుకు నచ్చే అందమైన కథ. ఇక కథలోకి వెళ్తే, సహస్ర, ఆలోచించుకోండి, కానీ నో అని మాత్రం చెప్పకండి. మీతో జీవితం పంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. మీరు తప్పకుండా ఓకే చెప్తారని ఆశిస్తున్నాను. ఆమె మొహంలోని భావాలను గమనిస్తూ తన మనసులోని మాటను ఆమె ముందుంచాడు గౌతమ్. ఏం రియాక్ట్ అవ్వలేదు సహస్ర. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని స్థితిలో ఉంది తను. అతని వైపు చూడకుండా కిందకి చూస్తూ ఉంది. బాయ్ అంటూ గౌతమ్ వెళ్ళిపోయాడు. చిన్నగా నిట్టూర్పు విడిచి డోర్స్ ఓపెన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసింది. బాత్ చేసి తన ఒక్కదానికి వంట చేసుకుని 8 గంటలకల్లా తినేసి సోఫా ఎక్కి కూర్చుంది. ఓ నావెల్ చేతులకు తీసుకుంది, కానీ ఎంతోసేపు చదవలేదు. రేపు ఆఫీస్కి కొద్దిగా తొందరగా వెళ్ళాలి. గచ్చిబౌలి బిల్డింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఫినిష్ చేయాలి. దీపావళి కల్లా ఇల్లు రెడీ అవ్వాలని అతను రిక్వెస్ట్ చేశాడు. టైం ఎక్కువగా లేదు. ముందే రేపు సాయంత్రంలోగా డిజైనింగ్ పని ఫినిష్ చేయాలని బాస్ ఆర్డర్ వేశాడు. 80% అయిపోయింది డిజైనింగ్. ఎక్కువగా పనేం లేదు. రేపు ఫినిష్ చేయొచ్చు. దట్ ఈజ్ అండర్ కంట్రోల్. కానీ గౌతమ్ ఏంటి అలా మాట్లాడతాడు? ఆయన నాన్నొకడు, మళ్ళీ పెళ్ళి అంటాడు. గౌతమ్ ఇంటెన్షన్ తెలిసి అలా అన్నాడా, లేదా నార్మల్గానేనా? గౌతమ్ పెళ్లి చేసుకుంటారని సిన్సియర్గానే అడిగినట్టున్నాడు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తన అమ్మా నాన్న కూడా నా మీద అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. ఇదేం తలనొప్పి? వాళ్ళు తనని అలా ఫేవరెట్గా చూస్తే తను వాళ్ళని అలా చూడాలని అనుకుంటారు. ఎక్కువగా ఆశించి తను సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మనసు లేదని తిట్టుకుంటారు. పోనీ వాళ్ళు ఏమనకపోయినా, వాళ్ళు ఎంత బాగా చూసినా సరిగ్గా స్పందించలేకపోతున్నందుకు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఎదుటి వాళ్ళు తనని ఇష్టపడుతున్నట్టు ఎన్నో రకాలుగా సూచించిన తన ఇష్టాన్ని ఎలా వ్యక్తపరిచాలో తెలియక సగం తను ఎన్నోసార్లు మనసు చిన్నబుచ్చుకుంది. నా నేచర్ని అర్థం చేసుకునైనా వాళ్ళు నన్ను ఊరికి వదిలిపెట్టరేందుకు? ఎవరో ఎందుకు? అమ్మ వాళ్ళే అర్థం చేసుకోలేదు. పెళ్ళొద్దన్నప్పుడు, పెళ్లి తర్వాత కళ్యాణ్ దగ్గరికి రాను అన్నప్పుడు వాళ్ళ మాట వినలేదని, మనసు లేదని నిందలు వేశారు. ఎవరైనా నేను ఇవ్వగలిగినంతవరకే తీసుకొని నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మనసు తేలికగా ఉండును. సహస్ర ఆలోచనలు తీరాన బండరాలను తాకి అలల్లా సాగిపోతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కళ్యాణ్ బాస్ వాళ్ళని చూసినప్పుడల్లా భయపడాలి. నీకు తీసుకోవడమే కానీ ఇచ్చే గుణమే లేదు సాహా. వినయ్ అన్న మాటలు గుర్తొచ్చాయి తనకి. నా గుణాలు అతనికి తెలిసినంత బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు. కానీ నా మనస్తత్వం తెలుసుండి అతను నా నుండి ఇవ్వలేనివన్నీ కోరుకున్నాడు. పోనీ ఇప్పుడు ఆ విషయం ఎందుకు? ఇంతకీ ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు ఎక్కడుండుంటారు? ఎక్కడున్నా కబుర్లు చెప్పుకుంటూ ఉండుంటారు. లేకపోతే ఒకరినొకరు చూసుకుంటూ ఉండుంటారు. పాపం, వాళ్ళదొక ట్రాజెడీ. వైజాగ్లో కడుతున్న స్టార్ హోటల్ తొందరగా పూర్తయితే బాగున్ను. 2 నెలలైనా టైం పెట్టారు. కానీ అది పూర్తవడానికి యుగాలు పట్టేట్లుంది. ఇక్కడ ఉండాలంటే ఏదోలా ఉంది. కానీ వేరే దగ్గరికి వెళ్తే అమ్మ వాళ్ళు ఊరుకుంటారా? పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తారు. కళ్యాణ్కి డైవర్స్ ఇచ్చి షైనిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడని తెలిస్తే అస్సలు సహించరు. ఏదో ఒక రకంగా జరగనివ్వకుండా చేస్తారు. కట్టుకున్న వాడికి ఇష్టం లేనప్పుడు బలవంతం చేస్తే మాత్రం కాపురం నిలబడుతుందా? ఆ హోటల్ అయితే కంప్లీట్ అవ్వని, ఇంటీరియర్ డిజైనర్కి అది కంపెనీ చేతుల్లో పడడం ఆలస్యం. ఇక నన్ను ఇక్కడ ఆపడం ఎవరికి సాధ్యం కాదు. అప్పటి వరకు ఊరుకోక తప్పదు. భారంగా బ్రీత్ తీసుకుని ఫోన్ తీసుకుని శాంతికి కాల్ చేసింది సహస్ర. అమ్మా బాగున్నారా? బాధను దిగమింగుకొని ఉత్సాహంగా పలికింది సహస్ర కంఠం. బాగున్నారా? నువ్వు అల్లుడు బాగున్నారా? అమ్మ. కాసేపు అమ్మతో ఫోన్ మాట్లాడి తన గదిలోకి వెళ్ళి పడుకుంది సహస్ర. మరుసటి సాయంత్రం 5 అవుతుండగా సహస్ర చివరి డిజైన్ పూర్తయింది. అది ఎక్కువ మార్పులు లేకుండానే అప్రూవ్ అయింది. మెరుగులు దిద్ది ఆ పర్టిక్యులర్ ఇల్లు ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తి చేసేసరికి మరో 1.5 గంట పట్టింది. ఆ డిజైన్స్ అన్నీ తీసుకుని తమ మేనేజర్ క్యాబిన్కి కదిలింది. అప్పటికి సమయం 7 అవుతుంది. ఇంకా ఆయన ఆఫీస్లోనే ఉన్నాడు. మరో 3 ఎంప్లాయీస్ కూడా ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. డోర్ తట్టింది సహస్ర. కమిన్ అన్న పిలుపు వినిపించి డోర్ మెల్లిగా తోసి లోనికి వెళ్ళింది. సహస్ర, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. వెడల్పాటి డెస్క్ వెనకాల కూర్చొని ఉన్నాడు 40 ఏళ్లు దాటుతున్న కృష్ణకుమార్. అతను ఓనర్, మేనేజర్, చీఫ్ డిజైనర్. ఒక చేయి చాచి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సైగ చేశాడు. చూడ్డానికి అమాయకంగా కనిపించిన ఆయనను సహస్ర తక్కువగా అంచనా వేయదు. ఆమె కాదు, ఆ ఆఫీస్లో ఎవరైనా ఆయన గురించి తడుముకోకుండా చెప్పగలరు. రాత్రి పగలు కష్టపడి
డిజైన్స్ని ఆయన ముందు పెట్టి ఎదురుగా నిల్చుంటే ఆయన కళ్ళు చిన్నవి చేసి ఆ భూతద్దాల్లోంచి పరీక్షగా చూసి ఒక చిన్న లోపం మిస్టేక్ పట్టుకున్నా సరే ఇక మళ్ళీ మొదటికి వెళ్ళి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సింది. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? మోచేతులు రెండు ఎదురుగా టేబుల్ పైన ఆనించి వేళ్ళు పెనవేసి సహస్రను చూస్తూ అన్నాడు కుమార్. ఎస్ చెప్పండి సార్ అడిగింది సహస్ర కుతూహలంగా. అమీర్పేట్లో కొత్తగా కడుతున్న మాల్కి ఇంటీరియర్ డిజైనింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. రియల్లీ సార్? ఎస్. సహస్ర సంతోషం చూసి అతను నవ్వాడు. అంతసేపు పక్కన పెట్టిన ఆనందం ఆయన మొహంలోకి కూడా ప్రవేశించింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది దాదాపు. మన వర్క్ స్టార్ట్ చేయొచ్చు. ఆ గచ్చిబౌలి బిల్డింగ్ డిజైనింగ్ కంప్లీట్ అయిందా? అయిపోయింది సార్. గుడ్, నేను ఒకసారి చూస్తాను. రేపు మార్నింగ్ అమీర్పేట వెళ్దాం. ఎస్ సార్. ఆయన డిజైన్స్ అన్నీ ఒకసారి చూసి పర్ఫెక్ట్, వెరీ గుడ్, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పడంతో అలాగే సార్, గుడ్ నైట్ అని చెప్పి బయటకు వచ్చింది సహస్ర. తర్వాతి రోజంతా బిజీగా గడిచిపోయింది. కొత్త ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. మొట్టమొదటిసారి చేసినట్టు ఎగ్జైటింగ్గా ఉంటుంది. ప్లాన్లు, ఆలోచనలు, డిస్కషన్లు, వీటితో సాయంత్రం అవ్వడం తెలియనే లేదు. బస్టాండ్లో నిలబడి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పటికే ఫుల్గా టైర్డ్ అయిపోయింది. రోడ్డుకు అవతల వైపున ఓ కాంప్లెక్స్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక పోర్షన్ అంతా అద్దాలు బిగించి సాఫ్ట్ లైట్లు వేసి ఉంచిన లైబ్రరీ కనిపించింది. రోజు చూస్తుంది దాన్ని. లోపల వెళ్ళే తీరిక దొరకట్లేదు. లోపల ఏం బుక్స్ ఉన్నాయో కానీ ఇక్కడ నుంచి చూస్తే అందులోని ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ అవుట్ క్లియర్గా కనిపిస్తుంది. కుమార్ గారిని చూస్తే ఎక్సైట్ అయిపోతాడు. వుడెన్ ఫర్నిచర్ డిజైనింగ్లో ఆయన ఫేవరెట్ టాపిక్. దాని నుండి చూపు మరల్చుకుని రోడ్డుపైన అటు ఇటు నడుస్తున్న మనుషులను చూడడం మొదలుపెట్టింది. బస్ స్టాప్లో కూడా చాలామంది నిలబడి ఉన్నారు. కొన్ని కార్లు కూడా అటు ఇటు రైరైనా వెళ్ళిపోతున్నాయి. ఒక కారు మాత్రం స్లోగా వస్తుంది. స్టాప్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా స్లో అయింది. అది వచ్చి ఆమె ముందు ఆగాక అప్పుడు లోపలికి చూసింది సహస్ర సందేహంగా. వెనకాల సీట్లో షైనీ, డ్రైవింగ్ సీట్లో కళ్యాణ్ ఉన్నారు. ఇంటికేనా అని అడిగాడు. అవును అంది నార్మల్గా. రా వెళ్దాం. సహస్ర ముందు డోర్ తీసుకుని ఎక్కబోతూ అతన్ని చూసింది. అతని మొహం బాగా అలసిపోయింది. జుట్టు చిందరవందరగా రేగిపోయింది. ఇప్పుడు కాసేపట్లోనే నిద్రపోయేటట్టు ఉన్నాడు. నేను డ్రైవ్ చేయనా అడిగింది సహస్ర. కళ్యాణ్ గ్రేట్ఫుల్గా పక్క సీట్లోకి జరిగి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చుట్టూ తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది సహస్ర. కారు బస్టాండ్ దాటి సాయంత్రపు ట్రాఫిక్లో పడింది. నేను కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలి. పాపం 4 రోజుల నుండి కళ్యాణ్ ఒక్కడే డ్రైవ్ చేసి టైర్డ్ అయిపోయాడు. వెనక సీట్లో నుండి అంది షైనీ. మౌనంగా కూల్గా డ్రైవ్ చేస్తుంది సహస్ర. 20 నిమిషాల్లో కారు ఇల్లు చేరింది. సహస్ర వంట చేయడానికి కిచెన్లోకి కదలగా బాత్ చేయడానికి గదిలోకి వెళ్ళాడు కళ్యాణ్. టీవీ ముందు సెటిల్ అయిన షైనీ కళ్యాణ్ కిందకొచ్చాక ఫ్రెష్ అయ్యి వచ్చింది. ముగ్గురు కలిసి ఎక్కువ మాటలు లేకుండానే భోజనం చేశారు. తినగానే సహస్ర ఒక బుక్ పట్టుకుని పైకి వెళ్ళిపోయింది. ఇక అంతేనా ఆమె? నేనున్నాననే ఏం మాట్లాడలేదా? నువ్వొక్కడి ఉన్నా అంతేనా? వెళ్ళిపోతున్న సహస్రను చూస్తూ కళ్యాణ్ను అడిగింది షైనీ. ఎవరున్నా అంతే. ఆమె లోకమే ఆమెది. ఆమె అది కూడా మాట్లాడదు. షైనీ నవ్వింది. నిన్ను చూస్తుంటే ఆమెను ప్రేమిస్తున్నావేమోనని అనుమానంగా ఉంది అంది షైనీ. ఈ పిచ్చి అనుమానాలే వద్దు అనేది. పద, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని కళ్యాణ్ బయటికి నడవగా అతనితో పాటు కదిలింది షైనీ. నెక్స్ట్ డే కళ్యాణ్ కారులో వెళ్ళిపోతుండగా లోపలికొచ్చింది నీల. 4 రోజుల తర్వాత ఇప్పటికి దర్శనం ఇచ్చారు సారు. ఈ 4 రోజులు ఎక్కడున్నారో ఏంటో. సహస్రమును చూస్తే జాలేస్తాండది. ఎంత మంచిదో ఆయమ్మ. బంగారం లాంటి పిల్లాన్ని ఇంట్లో పెట్టుకుని ఇంకొకలతో తిరుగుతున్నారు బాబు. వాళ్ళ సంసారం ఎప్పుడు చక్కబడుతుందో ఏమో అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇల్లంతా క్లీన్ చేసి కూరగాయలు తరుగుతూ కాఫీ తాగుతున్న సహస్ర ముందు కూర్చుంది. మరీ విడ్డూరమమ్మా. ఓ పెద్దవాళ్ళెవరూ రాలా. ఓ సంసారం ఎలా చక్కబెట్టుకోవాలో చూపించలా. పెళ్లి చేసిరి, మీ దారిన మిమ్మల్ని వదిలేస్తిరి అని గొనుగుతుంది నీల. మా అమ్మ వాళ్ళు వస్తామన్నారు, నేనే రావద్దన్నాను అంది సహస్ర. రమ్మని పిలవండి. మీరే సారే సారే. మీకేం తెలియదు, ఆయనకు అస్సలు తెలియదు. పెద్దలు కలగజేసుకోకపోతే ఈ సంసారం ఎట్ట నడిచేటట్టు? నీల చెప్పిందని కాదు కానీ అమ్మ వాళ్ళను ఇక్కడికి రమ్మని చెప్పాలని సహస్రకు అనిపించింది. ఇప్పుడు ఆఫీస్లో పని వదిలిపెట్టిపోవడం కుదరదు. వాళ్ళని ఇక్కడికి రమ్మనాలి. అంతలోనే ఏదో అనుమానం వచ్చింది సహస్రకి. వాళ్ళు వస్తే కళ్యాణ్ నేను వేరువేరుగా ఉంటున్నామని తెలుసుకుంటారు కదా. నీలానే కనుక్కుంది. సంసారం ఏమైపోతుందోనని డైరెక్ట్గానే అంటుంది.
తెలుసుకుంటే పోయేదేం లేదనుకో. అయినా కొన్ని ఇబ్బందికరమైన మూమెంట్స్ ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వాటిని ఎదుర్కోవడానికి నేను రెడీగా లేను. కళ్యాణ్ కూడా రెడీగా లేడు. విడాకుల గురించి మాట్లాడుకుందామన్నాడు కదా, దాని గురించి డిస్కస్ చేసి ఒక కన్క్లూషన్కి వచ్చాక అప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పి ఇంటికి వెళ్ళిపోవచ్చు. క్లీన్ బ్రేక్. ఇప్పుడు మేమిద్దరం కలిసి ఉండట్లేదని తెలిస్తే అందరూ కలిసి బలవంతాన రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తారు అని అనుకుని ఆగిపోయింది. ఆ రాత్రి తల్లి ఫోన్ చేసి పచ్చళ్ళు పిండి వంటలు తీసుకువస్తానని చెప్పినా నువ్వు రావద్దు, ఎవరితోనైనా పంపు, ఇక్కడ ఇప్పుడిప్పుడే అడ్జస్ట్ అవుతున్నాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పింది శాస్త్ర. అక్క కోస్ట క్లియర్ సిగ్నల్ ఇస్తే కానీ మనం వెళ్ళకూడదేమోనే తమ్ముడు అనడం వినిపించింది. నువ్వు ఊరుకోరా, అమ్మ కోప్పడింది. నీ ఇష్టమే శాస్త్ర, జాగ్రత్తగా ఉండు అంది శాంతి. అది సరే కానీ అల్లుడు నువ్వు అంటున్న శాంతిని మధ్యలోనే ఆపేసింది శాస్త్ర. ఇక పెట్టేయమ్మా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాలే. 2 రోజుల తర్వాత మార్నింగ్ బాగా చేసి కిందకొచ్చిన శాస్త్ర కాలింగ్ బిల్ మోగడంతో డోరు ఓపెన్ చేసింది. ఎదురుగా కళ్యాణ్ అమ్మా నాన్న. ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయిన సహస్ర వెంటనే తేరుకుని అత్తయ్య మావయ్య బాగున్నారా అని నవ్వుతూ పలకరిస్తూ చేతిలో బ్యాగ్ అందుకుని వాళ్ళకి కాఫీ పెట్టి ఇచ్చింది. నువ్వు అమ్మ వాళ్ళను రావద్దన్నావట, పచ్చళ్ళు పిండి వంటలు ఎవరితోనైనా పంపించమన్నావట, అందుకని మేము వచ్చాం కాఫీ తాగుతూ అంది రాధ. ఎవరి ఐడియా అది, మా బామ్మదేనా అడిగింది సహస్ర. ఎలా కనిపెట్టావు? ఇలాంటి ఐడియాలు ఆవిడకే వస్తాయి. నానమ్మ ఎలా ఉంది? అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? తమ్ముడు వస్తాననలేదా? రాధ పక్కన కూర్చుంటూ అడిగింది సహస్ర. మీ తమ్ముడికి రావాలనే ఉంది, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయట. అందరూ బాగున్నారు. ఇక్కడ సంగతులు చెప్పు. కళ్యాణ్ ఎలా ఉంటున్నాడు? ఎలా ఉన్నాడని కాదు, నీతో బాగానే ఉంటున్నాడా? ఇంకా రంకెలేస్తున్నాడా? మేము వచ్చి ఇంతసేపైనా ఇంకా లేవలేదంటే వాడేం మారలేదన్నమాట అంది రాధ. మారతాడు, కొద్దిగా టైం పట్టుద్ది. సార్ మంచోడే కానీ గారాబం. నీలా డిషెస్ వాష్ చేస్తూ కిచెన్లో నుండి చెప్పింది. తన వైపు చూశారు రాధా శ్యామ్ కుతూహలంగా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇక అన్నీ చక్కబడతాయి నీలా మాటలకు. అంటే ఇప్పటి వరకు అన్నీ చక్కగా లేవా అడిగాడు శ్యామ్. నీలా మాటలు పట్టించుకోకండి మావయ్య, ప్రతి విషయంలో కలర్ కలిపి ఎగ్జాగరేట్ చేసి చెప్తుంది నవ్వుతూ నార్మల్గా అంటూ వాళ్ళ చేతుల్లో ఖాళీ కప్పులను తీసుకుని కిచెన్లోకి నడిచింది సహస్ర. ఏం చేసి చెప్తా అడిగింది నీలా అర్థం కానట్టుగా చూస్తూ. అసలు ఉంటేనే కదా ఎగ్జాగరేట్ చేసేది, లేనిది కల్పించి చెప్పదు కదా అన్నాడు శ్యామ్ దిగాలుగా. అగో సార్ వస్తున్నారు. వాళ్ళు ఆమెకు అర్థం కాకుండా మాట్లాడుకుంటుంటే చూసి నొసలు చిట్లించి సంభాషణ మార్చింది నీల. చెప్పు సహస్ర, శ్యామ్ ఒత్తిడి చేశాడు. కల్పించి చెప్పదు కదా. నేను కల్పించి చెప్తానా? నీల గుర్రుగా చూసింది. ఇంత దూరం వచ్చారు కదా, మీరే కనుక్కోండి. అయినా నీల మా ఇంట్లో ఆల్ ఇండియా బ్రాడ్కాస్ట్ అయింది అన్న సహస్ర మాటలు విని ఎవరు అని అడుగుతూ వచ్చాడు కళ్యాణ్. అతని గొంతులో ఇంకా నిద్ర నీడలు విడలేదు. సహస్ర వైపు చూస్తున్న అతను సోఫాలో కూర్చున్న అమ్మ నాన్నలను గమనించలేదు. నీలాది మన ఇంట్లో విషయాలన్నీ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు పొద్దున్నే బ్రాడ్కాస్ట్ మొదలుపెట్టింది అని చెప్పింది సహస్ర. అడగని వాళ్ళకేం కాదు మూతి ముడుచుకుని అంది నీల. ఎవరికి చెప్తుంది? మీ నాన్నగారు అమ్మగారు వచ్చారు ఊరు నుండి. కళ్యాణ్ క్షణంలో అలర్ట్ అయ్యాడు. మెట్ల చివర నిలబడి అక్కడి నుండే వంటగది గుమ్మం దగ్గర నిల్చున్న సహస్ర వంక అర్థిస్తున్నట్లుగా చూసి హాల్ వైపు తిరగగానే శ్యామ్ తన ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడొచ్చారు నాన్న ముందుకొస్తూ అడిగాడు. ఇప్పుడే వచ్చాం, గంట అయి ఉంటుంది అన్నాడు శ్యామ్. బాగున్నావమ్మా అని రాధను పలకరించి నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి అక్కడి నుండి మాయమయ్యాడు కళ్యాణ్. గంట తర్వాత రాధా శ్యామ్ నీల గార్డెన్లో ఉన్నప్పుడు కళ్యాణ్ సహస్రను కిచెన్లో ఒంటరిగా పట్టుకున్నాడు. సహస్ర, అమ్మ వాళ్ళు ఎన్ని రోజులుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఉన్నన్ని రోజులు మనం కొంచెం మామూలుగా ఉందాం ప్లీజ్. నాకు ఫ్రెండ్గా ఈ ఒక్క సాయం చేసి పెట్టు. ఆల్రెడీ ఇదివరకు వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. మన పెళ్ళైన నెక్స్ట్ రోజు ఏవేవో అన్నాను. ఆ మాటలకి నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. వాళ్ళు చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు నేను మర్చిపోయానని కాదు, కానీ వాళ్ళకి నేను ఒక్కనే కొడుకును. నేను చెడిపోవాలని వాళ్ళు కోరుకోరు కదా. వాళ్ళ నిర్ణయాలు నా తల మీద వేసి రబ్ చేయడం వాళ్ళ తప్పే, కానీ వాళ్ళ కారణాలు వాళ్ళకుండుంటాయి అని అంటూ సన్నగా నవ్వుతున్న సహస్రను చూసి ఆగి ఏంటి నవ్వుతున్నావు అని అడిగాడు. 1 మంత్లోనే చాలా ప్రోగ్రెస్ చిన్నగా అంది. ఏంటి? ఏం లేదు,
మీ అమ్మ వాళ్ళను నేను ఏ విధంగానూ బాధ పెట్టను. వీళ్ళు బాధపడి వెళ్ళి మా అమ్మ వాళ్ళకి చెప్తారు, వాళ్ళు బాధపడతారు. అందరూ కలిసి మన మీద పడి లెక్చర్లు ఇస్తారు. అప్పుడు మనం బాధపడాలి. నేను కూడా అదే భయపడ్డాను. క్షణకాలం సహస్ర, కళ్యాణ్ ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఇద్దరూ ఒకేసారి పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ నవ్వు తగ్గిపోయేసరికి బయట నుండి నీలా గొంతు వినిపించింది. ఇవాళేవమ్మా ఇద్దరూ ఇంతగానో నవ్వుతున్నారు? ఏం లేదు కానీ ఇవాళ సూపర్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ పని క్యాన్సిల్ చేద్దాం. అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా. మా కోసం నీ ప్లాన్లు మార్చుకునక్కర్లేదమ్మా అంది రాధ. పర్వాలేదు అత్తయ్య, 2 డేస్ ఉండడానికి వచ్చాం. మా ప్లాన్లు వేసుకుని ఇక్కడికి వచ్చామమ్మా అని చెప్పాడు శ్యామ్. ఎన్నాళ్ళు అడిగింది నీల నొసలు ముడిచి. 2 రోజులు శ్యామ్ చెప్పడంతో. 2 రోజులేనా? ఇంకా 2 నెలలు అనుకున్నా అంది నీల నిరాశగా. వాళ్ళ పనులు మానుకుని అన్ని రోజులు ఇక్కడొచ్చుంటారా నీల అంది సహస్ర ఇక ఊరుకో అన్నట్టుగా చూస్తూ. కొత్త సంసారం పనులెట్ట చేసుకోవాలో చూపించేవరకన్నా కొంతకాలం ఉండొద్దామ్మా, మరీ విడ్డూరం కాకపోతే అంది నీల నిష్ఠూరంగా. అసలు నిన్ను మా సహస్ర ఎట్లా భరిస్తుందో నాకు అర్థం కాదు. కళ్యాణ్ సహస్ర వెనక్గా వచ్చి నిలబడుతూ అన్నాడు. మీరు మరీ చెప్తారులే సారు. మీరు ఇవాళ ఇంట్లో ఉంటున్నారా, బయటికి వెళ్తారా అత్తయ్య అడిగింది సహస్ర. బయటికి వెళ్తానమ్మా, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం షాపింగ్ చేసేది ఉంది. నీకు ఆఫీస్ లేదు అడిగాడు శ్యామ్. ఉంది కానీ లీవ్ పెడతాను. ఎందుకు అనవసరంగా? అక్కర్లేదులే సహస్ర, ఓ మాట చెప్పు, మళ్ళీ ఆఫీస్ నుండి ఎన్ని గంటలకు వస్తావు? 5 అవుతుంది. ఈ లోపల మేము తిరిగి వచ్చేస్తాం. కళ్యాణ్ ఎప్పుడు వస్తాడు? 5:30కి నాన్న అని చెప్పాడు కళ్యాణ్. ఆఫీస్ కారు ఉంది, మీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. నాకు తెలిసి ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు లేరే. మా వెంకటేశ్వరరావు లేడు, ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. అయితే నీకు ఆఫీస్ వాళ్ళు కారు ఇచ్చారన్నమాట అన్నాడు శ్యామ్. ప్రమోషన్ వచ్చింది మావయ్య చెప్పింది సహస్ర. ప్రమోషన్ వచ్చిందా? ఎప్పుడు? చెప్పనేలేదే. మర్చిపోయా నాన్న కళ్యాణ్ పిచ్చి నవ్వు నవ్వి చెప్పాడు. మర్చిపోయావా? శ్యామ్ ఆశ్చర్యంగా అడిగాడు. అంటే కళ్యాణ్ ఏం చెప్పాలన్నట్టు సహస్ర వైపు చూశాడు. ఇంకా అలక తీరలేదన్నమాట అన్నాడు శ్యామ్. సహస్ర నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా చెప్తావా? అసలు ఏ పొజిషన్కి ప్రమోట్ అయ్యావో కూడా మర్చిపోయావా? శ్యామ్ అడగడం వినిపించింది. సాయంత్రం కళ్యాణ్ ఇంటికి తొందరగా వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. రాత్రి పడుకోబోయేదాకా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ముందు కళ్యాణ్ను అతని గురించి అడిగితే అతను చెప్పగలిగినంత వరకు చెప్పి ఆగి ఆలోచించి ఇంకా ఏముంది చెప్పడానికి అని మళ్ళీ అనడం వల్ల అతని వదిలేసి సహస్ర వెంటపడ్డారు. ఆమె పని చేస్తూనే గదులన్నీ తిరుగుతూ తన ఉద్యోగం గురించి తన గురించి చెప్తుంటే ఆనందంగా విన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, ఎక్కడెక్కడ తిరిగారో చెప్పారు. ఇన్ని రోజులు సహస్ర చేస్తున్న ఉద్యోగం ఏమిటో కళ్యాణ్కి తెలిసినా అతను అంత పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ సహస్ర చెప్తుందే వింటూ అతను మొదటిసారి శ్రద్ధ చూపించాడు. 1-2 సార్లు సహస్ర వంక చూసి ఇల్లంతా పరికించి చూశాడు. ఆమె రాకముందు ఈ ఇల్లు ఎలా ఉండేదో ఇప్పుడు అతనికి గుర్తు రాలేదు. ఆమె వచ్చి 1 నెల రోజులు కాలేదంటే విచిత్రంగా ఉంది. ఆమె వెళ్ళిపోయాక మళ్ళీ ఇల్లు ఎలా తయారవుతుందో. అప్పటికి ఈ ఇంట్లోకి షైనీ వస్తుంది. అప్పుడెలా ఉంటుంది? ఇప్పుడున్నట్టు గంటలు నిశ్శబ్దంగా గడిచిపోదు. అప్పుడు ఇల్లంతా నవ్వులే నవ్వులు. అప్పుడు తను మాట్లాడవలసిన పని కూడా లేదు. షైనీ చాలు, ఇద్దరి వంతు తనే మాట్లాడుతుంది. శాస్త్రి ఇంతగా మాట్లాడడం ఇదే మొదటిసారి. నేను ఇంట్లో ఉన్న అవసరం పడితే తప్ప నాతో మాట్లాడదు. ఎప్పుడైనా మాట్లాడితే నీలాతోనే. అసలు ఇంతకీ ఆమె ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అతనికి ఉన్నట్టుండి మొదటిసారిగా అనుమానం వచ్చింది. తను ఇంకో పిల్లతో తిరిగినా తనకు అవసరమైన విషయంలో వ్యవహరిస్తుంది. పెళ్లి గురించి ఊసెత్తకుండానే విడాకుల గురించి మాట్లాడినా ఆశ్చర్యం చూపించదు. తను మాట్లాడినా ఆశ్చర్యపోదు, మాట్లాడకపోయినా ఏమనదు. అసలు తనకు సంబంధించి ఏ విషయం గురించి పట్టించుకోదు. ఆ మాత్రం దానికి ఆమె పెళ్ళెందుకు చేసుకుంది? తనకి ఇంకో అమ్మాయితో పరిచయం ఉందని తెలిపినా ఆమెకు చెప్పకుండా ఈ పెళ్లి చేసి మోసం చేశారే అని కనీసం బాధపడిందా? లేదే. పెళ్లికి ముందు తన తిరుగుళ్ళ గురించి అమ్మ వాళ్ళు గ్యారంటీగా చెప్పుండరు. వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు. అరే నేను నయం, మోసం చేశారని ఇల్లు వాకిలి ఒకటే గోల చేసి పెట్టాను. తనకసలు పట్టింపు లేనప్పుడు పెళ్ళెందుకు? లేకపోతే దానికి ఏదైనా కారణం ఉందా? ఆస్తి కోసం, పరువు కాపాడుకోవడం కోసం. అట్లాంటివి సినిమాలోలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అయితే సహస్ర ఆమె పేరెంట్స్ అలాంటి వాళ్ళు కారు. మరి ఏంటి ఆ డార్క్ సీక్రెట్?
డైనింగ్ టేబుల్ పైన తనకెదురుగా కూర్చొని భోజనం చేస్తున్న సహస్రని చూస్తుంటే ఆమెకు పాస్ట్, అందులో ఓ సీక్రెట్ ఉందంటే ఎంత మాత్రం నమ్మబుద్ధి కాలేదు అతనికి. ఆమె ఇంకా 100 ఏళ్లు గాఢ నిద్రలో నుండి లేవడానికి రాజకుమారుడి తొలి ముద్దు కోసం ఎదురుచూస్తున్న స్లీపింగ్ బ్యూటీలాగా అనిపించింది అతనికి. మిగిలిన వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోయినా కళ్యాణ్ ఆఫీస్ నుండి తెచ్చుకున్న ఫైల్ చదువుతూ కూర్చున్నాడు. అతను ఎంతోసేపు చదవకముందే నిద్ర ముంచుకొని వచ్చింది. ఫైల్ మూసేసి లైట్ ఆఫ్ చేసి పైకెళ్ళి ఫైల్ టేబుల్పై పెట్టి బెడ్రూమ్లో వెళ్ళి లైట్ వేయకుండానే బెడ్ మీద పడిపోయాడు. పక్క గదిలో సన్నగా మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవి ఆగిపోయాయి. ఆ 2 గదుల మధ్య కనెక్టింగ్ డోర్ తెరుచుకుని సహస్ర లోనికొచ్చింది. కళ్యాణ్ బెడ్ మీద సగం లేచాడు. ఇన్ని రోజులుగా ఆమె పక్క గదిలోనే పడుకుంటున్నా ఎప్పుడూ ఆ రూంలోకి రాలేదు. ఏం కావాలి? కనుబొమ్మలు ముడివేసి అడిగాడు. సహస్ర అప్పటికి తన వెనుక డోర్ మూసి గదిలోకి 2 అడుగులు వేసింది. అత్తయ్యగారు, మావయ్యగారు నా గదిలో పడుకున్నారు. నేనిక్కడ పడుకుంటాను. గొంతు తగ్గించి పక్క గదిలోకి వినపడకుండా చెప్పింది సహస్ర. ఇక్కడ దిగున లేచి కూర్చున్నాడు కళ్యాణ్. అట్లా గట్టిగా మాట్లాడకండి, వాళ్ళకి వినిపిస్తుంది. మరి ఎక్కడ పడుకోనేను? కింద హాల్లో సోఫాలో పడుకోనా? అంది సహస్ర. నువ్వెందుకు, నేను వెళ్తున్నాను. కళ్యాణ్ బెడ్ దిగుతూ అన్నాడు. సోఫాలో పడుకోవడం ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ కాదు, కానీ ఏం చేస్తాడు? ఆమెను వెళ్ళి సోఫాలో పడుకోమనడం క్రూరత్వం కదా. ఆమె ఏమనుకోదు. కానీ నిజంగానే వెళ్తున్నారా? సహస్ర అడిగింది. అలా అడగడంలో ఏంటా ఉద్దేశం అని మనసులో అనుకుంటూ అవును అన్నాడు. మీరు మార్నింగ్ లేచేసరికి మీ అమ్మ వాళ్ళు లేస్తారు. మీరు కింద సోఫాలో పడుకుండగా చూస్తే ఏమనుకుంటారు? అంది సహస్ర. ఏం చేద్దాం? కళ్యాణ్ ఆగి ఆలోచించాడు. అందులో ఆలోచించడానికి కూడా ఏముంది? సరే, ఇవాల్టికి ఇద్దరం ఇక్కడే పడుకుందాం. ఊరికే పడుకున్నంత మాత్రాన పోయేదేముంది? ఇక్కడే పడుకుందాం అంటూ కళ్యాణ్ బెడ్పై ఒక మూలన పడుకుంటే మరో మూలన సెటిల్ అయింది సహస్ర. ఇద్దరూ కలిసి ఒకే బెడ్ మీద పడుకోవడం ఇదే మొదటిసారి. ఇద్దరికీ ఎంబారెసింగ్గా ఉంది ఆ సిచ్యువేషన్. కాసేపటికి అనుకోకుండా ఇద్దరు ఒకేసారి ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? సహస్ర కళ్యాణ్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? గౌతమ్ ప్రపోజల్కి సహస్ర ఏం సమాధానం చెప్పబోతుంది? గౌతమ్ ప్రపోజల్ విషయం తెలిసి కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడు? అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.